క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 7 ఇయర్స్కి 70% ఇచ్చాడు. అయితే అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో అదే ప్రిన్సిపల్ మీద 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది మనకి 7 ఇయర్స్కి 70% అనేది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలంటే 7 1s 7 10s అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10%. ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయమన్నాడు. అది 8,000 మీద. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఫైండ్ చేస్తామంటే ఫస్ట్ ఇయర్ సేమ్ ఉంటుంది, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 10% అంటే 80,000లో 800. సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి ఇదే ఇంట్రెస్ట్ మీద ఇంకో 10% ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో ఫస్ట్ 800, ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది 800 మీద మళ్ళీ 10%. 800 మీద 10% అంటే 80. థర్డ్ ఇయర్కి కూడా సేమ్ ఈ రెండు ఉంటాయి, 800 80 ఉంటుంది. దీని మీద 10% యాడ్ అవుద్ది, దీని మీద కూడా 10% యాడ్ అవుద్ది. దీని మీద 10% ఆల్రెడీ మనకు తెలుసు 80, దీని మీద 10% అంటే 8. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఓన్లీ ఇది వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మొత్తం టోటల్ వస్తుంది. ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి తేడా అంటే ఓన్లీ ఇది వస్తుంది. మనకి ఇప్పుడు ఏం అడిగాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు కాబట్టి మొత్తం కలుపుకోవాలి. 800 3 ఉన్నాయి కాబట్టి 2400, 80లో 3 ఉన్నాయి కాబట్టి 240, 8 అనేది ఒకటి ఉంది కాబట్టి 8. సో 8 4 6 12 అనమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి ఇంత వస్తుంది. ఇలాంటి షార్ట్ కట్స్ మన వీడియోలో చాలా ఉన్నాయి. నచ్చితే పేజ్ ఓపెన్ చేయండి, శివ షార్ట్ కట్స్.